హౌతీ తీవ్రవాదులు వాణిజ్య నౌకల మీద దాడులు చేస్తుంటే ప్రాణభయంతో డేంజర్ సిగ్నల్ ఇస్తే మన వాళ్లే 3 నౌకల్ని కాపాడారు. ఇప్పుడు మన నౌకని కూడా నాశనం చేస్తే మనం ఏం చేయలేకపోయాం. అయితే తాజాగా బ్రిటన్కి సంబంధించిన నౌకల వాళ్ళైతే అక్కడ ప్రమాదం జరగగానే దిగి పారిపోయినటువంటి సంఘటన సంచలనం సృష్టించింది. ఎర్ర సముద్రంలో అలజడులు సంబంధించి కీలకమైనటువంటి అంశమే. తాజాగా ఆదివారం ఓ భారీ నౌక మీద దాడి చేస్తే దాంట్లో ఉన్నటువంటి సిబ్బంది దాన్ని అక్కడే వదిలేసి వెళ్ళిపోయారు. ఆ ప్రాంతంలో ఉద్రిక్తలు ప్రారంభమైన తర్వాత ఇలా జరగడం ఇదే మొదటిసారి. ఆదివారం సాయంత్రం బెలిజ్ జెండా ఉన్న రూబీమార్ నౌక మీద హౌతీలు 2 బాలిస్టిక్ క్షిపణులతో దాడి చేశారు. ఇది అమెరికా సెంట్రల్ కమాండ్ గుర్తించింది. దీంతో అందులోని సిబ్బంది నుంచి వచ్చిన ప్రమాదక హెచ్చరికలను ఓ యుద్ధ నౌక మరొక వ్యాపార నౌక స్పందించాయి. రూబీమార్ సిబ్బందిని వెంటనే స్థానిక ఓడరేవుకు తీసుకెళ్లారు. రూబీమార్ ఓ చిన్న రవాణా నౌక. దీని రిజిస్ట్రేషన్ ఇంగ్లాండ్లో నమోదయ్యింది. మరోవైపు ఆదివారం నాటి తమ దాడిలో ఇంగ్లాండ్కి చెందిన నౌక పూర్తిగా మునిగిపోయిందని హౌతీ అధికారికంగా ప్రకటించింది. అమెరికా సెంట్రల్ కమాండ్ మాత్రం ఈ విషయాన్ని చెప్పలా.